రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తమ్ముడు చాలా అద్భుతంగా లెక్కలు చెప్పి, అంటే రేవంత్ రెడ్డికి కూడా లెక్కల మీద అవగాహన ఉంది. ఏ లెక్కలు, రియల్ ఎస్టేట్ భూములను ఎట్లా గుంజుకోవాలి, తుపాకులు పెట్టి డబ్బులు ఎట్లా తీసుకోవాలి, సూట్ కేసులలో పైసలు వంచి ఎమ్మెల్యేని ఎట్లా కొనాలి, ఎమ్మెల్సీని ఎట్లా కొనాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపాలి, నేను ఎట్లా ముఖ్యమంత్రి అని చెప్పి అవగాహన ఉంది. నీ అవగాహన నీకు అటువైపు ఉంది, నీకు లెక్కల మీద అవగాహన లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఒకసారి ఈ తమ్ముడు చెప్పిన లెక్కలు నువ్వు చూడు, మళ్ళీ ఒకసారి నువ్వు పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని తెలియజేసుకుంటూ, ప్రియమైన మిత్రులారా, మనలో అందరూ చాలా విషయాలు చాలా స్పష్టంగా చాలా అవగాహన చెప్పారు. నేను కొన్ని అంశాలు మాట్లాడతా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ బై మైనార్టీ అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఆయన వర్గానికి లెక్కలు చాలా బ్రహ్మాండంగా చెప్పుకుండు. ఎంత ఘోరం, 13% భూములు కేవలం రెడ్డిల దగ్గర ఉన్నాయి. 78 సంవత్సరాలకి దేశానికి స్వాతంత్రం వచ్చి ఆగస్టు 15 వస్తే జాతీయ జెండా వేసి అందరూ సపోర్ట్లు కొడతాం కదా. ఇప్పటి వరకు డక్కలోళ్ళు పేదరికంలో, డక్కల గురించి ఎవడు మాట్లాడు. సింధోళ్ళు అత్యధిక పేదరికంలో ఉన్నారు, సింధోళ్ళ గురించి మాట్లాడరు. అట్లా చాలా కులాలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు లేవు. మీరు మాట్లాడుతురు, ఒకవేళ మీరు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడితే మీ జనాభా 17 లక్షలు పెంచుకురు కదా, మీకంటే అత్యధిక జనాభా కలిగిన మాదిగ జనాభా 36 లక్షలు ఉంది. మరి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి, 26 లక్షలు ఉన్న ముదిరాజులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తావా రేవంత్ రెడ్డి? ఇయ్యవు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే కానీ పూర్తిగా రెడ్ల ప్రభుత్వం, మొత్తం రెడ్లే. మీ మినిస్టర్లు అత్యధిక మినిస్టర్లు మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, అత్యధికంగా ఎమ్మెల్సీలు మీరే ఉన్నారు, అన్నీ మీరే ఉన్నారు. కానీ ఓటర్లు మాత్రం మేమే ఉన్నాం. మేము కంట్రోల్ బియ్యం కాడ మేమున్నాం, అసెంబ్లీ గేట్ కాడ మీరు. ఇది తెలంగాణ ప్రభుత్వంలో నడుస్తున్న పరిపాలన. మన ప్రజలు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారని తెలంగాణ సమాజం అనుకోరు. తెచ్చిన ఆయన పరిపాలన చూసిండు, తెచ్చిన ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఇచ్చిన ఆయన పరిపాలన చూస్తుండు, ఇచ్చిన ఆయన ఢిల్లీలో ఉంటుండు. తెలంగాణ ప్రజల కోసం ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల కోసం ఎవరు లేరు. నిన్ను ఇచ్చిన లెక్కలల్లా మీ వాళ్ళు ఎంతమంది అమరులయ్యారు? మీ రెడ్డి కంప్లైంట్ ఉంచి అగ్రవర్ణ కంప్లైంట్ నుంచి ఎంతమంది అమరులయ్యారు? ఎవరు అమరు కాలే. అమరులైన అంతా ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. ఎవరు పరిపాలన చేస్తున్నారు? అగ్రవర్ణాలు. ఆకలి కాడ మేముంటే అధికారం కాడ మీరు. ఇవ్వా నీ లెక్కలు? ఏ కమ్యూనిటీని అయినా మోసమే చేసారు. సాకలోళ్ళు చెరువు లేని బండలేని చెరువు ఉంటుందా? ఊరు లేని సాకలోళ్ళు ఉంటారా? ఏ ఊర్లోనే సాకలోళ్ళు ఉంటారు. సాకలోళ్ళ లెక్కలేవి లేవు, సాకలోళ్ళ లెక్కలు. నీకు ఒకవేళ తెలంగాణ నీకు మాదిగ సమాజం మీద ప్రేమ ఉంటే, విపరీతంగా ప్రేమ ఉందని వల్లబోసుకుంటున్నావు కదా, మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి అయ్యి అయితే నీతో ఎవరైనా ఒకరు ముఖ్యమంత్రి అయ్యా. మాదిగ వాళ్ళు మా వాళ్ళే. చేస్తావా? చెయ్యవు. పాపం మా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మాల కుటుంబము ఏ పార్టీ కోట్లేలే. కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో అవ్వాలని చెప్పి ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తే వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి గొంతు కోసింది. ఎంత సిగ్గుసేటే. ఒక ఉదాహరణ చెప్తా. 2011లో ఒక్క నిమిషం 2011లో రేవంత్ రెడ్డి బిడ్డకి పెళ్ళి అయింది అనుకో, ఆయనకు మనమడు పుట్టిండు. చంద్రబాబు నాయుడు అనే మనమనికి బట్టలు తీసుకోపోతారు. 2011 ముద్ర చెప్తున్నా. 2011లో తొట్టలేసేటప్పుడు చంద్రబాబు నాయుడు బట్టలు తీసుకొని తొట్టలకు బట్టలు పెట్టి, అదే మనమడు 2025లో పెళ్లికి వచ్చిండు. మరి పెళ్లికి వస్తే అది చంద్రబాబు నాయుడు 2011 పుట్టిన బట్టలు ఇవి తీసుకొస్తారా, కొత్త బట్టలు కొట్టిస్తారా? కొత్త బట్టలు కుట్టియాలిగా, కుట్టియలే. అవే బట్టలు తెచ్చినట్టు ఆ బట్టలు సైజ్ వస్తే సైజ్ రాదు. 2011లో చేసిన లెక్కలు దాని ఆధారంగా 2025లో వర్గీకరణ చేసిండు. వర్గీకరణ చేయాలి, ఎవరు వద్దంటే ఎవరిదా తిందామన్నది అయిపోయింది, చేసిండు. మరి ఎట్లా చేస్తావు? ఇప్పుడు లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీయలే. అవే లెక్కలను ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేసిండు. నేను ఒక్కటి అడుగుతున్నా, అయ్యా రేవంత్ రెడ్డి, మా ఊళ్ళో 1,00,000 మందిని చంపినావు, మా సమాధులు ఏడున్న జర చూపెట్టు రాదు? 1,00,000 మంది మాలల సమాధులు ఏడున్న చూపెట్టు, చూపించాలి కదా, చూపెట్టలే. ఎంత పెద్ద జోక్ అంటే 40% రెడ్లంట ప్రభుత్వ పాఠశాల చదువుకుంటారంట. మరి సిగ్గున్నాదిరాబాయి, నాకు అర్థం కాదు. 40% రెడ్లు ఉన్నారా? స్కూల్స్ మొత్తం రెడ్లయ్యే, హాస్పిటల్ మొత్తం రెడ్లయ్యే, భూములు మొత్తం రెడ్లయ్యే, అన్నీ మీయే. మీరు పల్లెడున్నారా? నాకు అర్థం కాదు. ఒక మండలిది. నేను మొన్న మెదక్ పక్కన కొల్చారం గ్రామం ఉంటుంది, అక్కడికి పోయి ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం కాబట్టి ఒక డాక్టర్ నేను సంవత్సరం 10,000 ఇస్తాడు. ఇస్తాను వల్ల ఓసీలు ఉన్నారా చేతుల్లో పట్టమని అడిగిన. ఒక్క పిల్లడు కూడా ఓసీ పిల్లలు లేడు. కొన్ని రెట్లు ఉన్నారని ఒక్కళ్ళు లేడు. ఉన్నోళ్ళంతే వాళ్ళు మాలమాదిగ వాళ్ళు, బీసీలు. ప్రభుత్వ బళ్ళలో మేమున్నాం, పరిపాలన మీరు. హాస్పిటల్ మీయే, భూములు మీయే, అన్నీ మీయే. అడగడం మాత్రం మా వంతు. చెప్పు. గురజాడ అప్పారావు ఒక మాట చెప్పిండు, ఎంచి చూడగా మంచి చెడులు, మంచి అన్నది మాల అయితే మాల నేనైతే గురజాడప్ప చెప్తే, ఎంచి చూడగా ఒకటే కులము,
మాలకులం అయితే మాలకులం చంపింది నేనయ్యా, విశ్వదాభిరామ మాలలందరినీ సంప్రమామని రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో ఇది పరిపాలన. ఒకసారి ఇవే లెక్కలు చెప్తా, ఇవే పేపర్ 2 పేపర్లు ఇవి నేను కాదు. ఇగో వీళ్ళ లెక్కలు 2011లో వీళ్ళ రెడ్డిల లెక్క ఎంత ఉండే, 11 లక్షలేమో ఉండే. అమాత్తగా రెడ్డిలు 17 లక్షలు పెరిగారు. వీళ్ళు ఊర్లో ఉండేదే 3 కుటుంబాలు, 3 నుంచి 4, వీళ్ళేమో 17 లక్షలు పెడతారంట. మాలలు 2011లో 15 లక్షలు ఉండే, 2011 నుంచి 2026 వరకు ఇక మాలలో ఎవడు పెళ్లి చేసుకోలేదు. మరి ఈయన మన పంతులు పూజారి పాత్ర వేస్తుండ్రు రేవంత్ రెడ్డి. ఈయనను పిలుతురో పెళ్లికి పిలుతారు, ఈయన లెక్కలు తీసేసిండు. వీళ్ళ లెక్కలు డైరెక్ట్ లక్షల మంది చంపేసిండు ఆయన. అది పోని మన సాకలోళ్ళు వాళ్ళని చంపేసిండు, మొత్తం చంపేసిండు. ఎవరు బతకనేయలే, కేవలం ఈయన బతికించుకుని మాత్రం రెడ్డిలు. ఒకసారి మా వాళ్ళు గుర్తుండాలి. మా ప్రజాప్రతినిధులు మీ దృష్టికి తీసుకొస్తున్నా, ఈ ప్రజాప్రతినిధులను గుర్తు చూడండి. ఈయన బట్టి విక్రమాన ఈయన మాలదాసరి మర్చిపోయాడు, మావాడు మర్చిపోయి మార్బోడు అనుకొని తిరుగుతాడు. అన్న నువ్వు మాలోని మేము మర్చిపోకు, దయచేసి నువ్వు మార్బోళ్ళు అనుకో, తిరగకు. ఏదో నీకు నీ కోడలు మార్వాడి అయినంత మాత్రం నువ్వు మార్వాడి కాదు, నువ్వు పుట్టింది ఎస్సీ మాల దాసరికులను మర్చిపోకే అన్న. ప్లీజ్ నువ్వు పోటీ చేసి కూడా మళ్ళీ మధ్య నుంచి అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్, అది రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి నువ్వు ఒకవేళ మార్వాడులకు ఫీల్ అయితే నువ్వు ఓపెన్ నియోజకవర్గంలో పోటీ చేయి, మన ఎస్సీ దాంట్లో సరే నన్న బట్టి విక్రమార్క మర్చిపోకే నువ్వు. ఇగో ఈయన గడ్డం ప్రసాద్ స్పీకరు, పాపం ఈయన మర్చిపోయాడు, వికారాబాదు, ఈయన కూడా మాలనే. అంటే వీళ్ళకి తెలియదు, వీళ్ళు మావాళ్ళు అంటే మూలాలు మేము మర్చిపోదు అన్న, అందుకే నేను చెప్తున్నాను వీళ్ళ మావాయనే. ఇగో ఈయన వివేకు, ఈయనకి ఏడ నవ్వాలో తెలియదు, ఏడ మాట్లాడనో తెలియదు, అన్న కూడా మావాడే. ఇలా కొడుకు నిన్న లోక్సభలో మాట్లాడినా బయట మాట్లాడుతుండు ఆ బెంగళూరు ఎంపీ గాని గురించి. ఈడ మాట్లాడితే తెలియని వాళ్ళు అంతా ఎంపీలు అవుతారు, మా వాళ్ళు ఏం చేయమంటావు. ఇగో ఈయన వంశకృష్ణ అచ్చంపేట, పాపం అచ్చంపేటలో పిచ్చోడు ఉండే అని చెప్పి ఆగమం చేసిన అని చెప్పి మంచోని ఎక్కిచ్చారు మా వాళ్ళు. పాపం వాళ్ళకి అర్థం కాదు మనోడు ఇదే బ్యాచ్ అని. అన్నాను జర చూడే. ఇగో ఈయన పేరు ఈయన ఏంది, ఆయన వినోద్ కుమార్, ఈయన చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఈయన ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా మా జాతరలో తెలియదు. పాపం ఈయన వీళ్ళెవరిని కనబడరు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జాతి అందరూ గమనించాలి. ఎందుకు గమనించాలి అంటున్నంటే వీళ్ళు కేవలము రిజర్వ్డ్ స్థానాల నుంచి పోటీ చేసిరు. నేను ఎందుకు మా వాళ్ళని మాట్లాడుతున్నా, రిజర్వ్డ్ స్థానాలు అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు, ఎవడు ఇయ్యలే మాకు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు జనరల్ స్థానంలో పోటీ చేయరు, మీ గురించి మాట్లాడుతున్నా చేయలేరు. నేను మీ గురించి మాట్లాడా, ఎందుకు మాట్లాడుతున్నా, మీరు పోటీ చేసింది, మీరు గెలిచింది మా స్థానాలు, అవి మా తాత కల్పించిన హక్కు కాబట్టి బరాబరి మాట్లాడతాం, బరాబరి బాధల్లో కూస్తాం, నువ్వేమని అనుకో. ఇక తర్వాత ఈయన మల్లు రవి ఎంపీ, ఈయన 70 దాటిండు, రేపంబైతే కాలు కూడా దాడతాడు. ఈయన కూడా మా గురించి మాట్లాడలే. ఇంకున్నారు ఇంకా ఈయన వంశకృష్ణ, ఈయన పెద్దపల్లి, ఈయన మమ్మీ డాడీ పిల్లగాడు. ఇప్పటికి ఈయనకి ఏం తెలియదు, ఏం చేస్తాం, ఆర్థిక వారు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్కి పోయాడు. ఈయన మేడిపల్లి సత్యమన్న, వీళ్ళంతా మా వాళ్ళే చెప్పదండి. ఈయన శ్రీ గణేష్ ఇట్లా తీసుకుంటే ఇట్లా ఈయన అద్దెంకి దయాకర్ ఎమ్మెల్సీ, ఈయన తెలుసు కదా, అద్దెంకి దయాకర్ నా వాడే నా దగ్గర పని చెప్తాను చెప్పి నేను చెప్పకుండా రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమని, నా జీతగాడు అని చెప్పి నేను చెప్పలే అన్న. నేను రేవంత్ రెడ్డి జీతగాడు అంటుండే, నిజ్జత్ తీస్తుండు, నువ్వు బయటకు రా, నువ్వు మా ఓడివి, నీ గురించి మేము అందరం ఉంటాం. ఇగో వీళ్ళంతా మా ప్రజాప్రతినిధులు మా గురించి మాట్లాడాల్సింది పోయి మా గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఇగో ఇది పరిపాలన. అందుకే రేవంత్ రెడ్డికి నీకు మా వర్గాల మీద ప్రేమ ఉంటే, మా సమాజం మీద ప్రేమ ఉంటే మా మాదిగ వాళ్ళని ముఖ్యమంత్రి చేయమని డిమాండ్ చేస్తున్నాను నేను. మా మాదిగ సామాజిక వర్గం నుంచి ఒక్కరినన్నా ముఖ్యమంత్రిని చేయి, నేను అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా. మా ముదిరాజు వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి అయ్యి యాక్సెప్ట్ చేస్తాం. చెయ్యరు మీరు. ఎంత సిగ్గుచేటండి, 7 కులాల దగ్గరనే సంపద మొత్తం కేంద్రీకృతమైందట. అరే ఇది ఎక్కడిది భయ, నాకు అర్థం కాదు. డక్కలలో సంపద పంచొద్దా, సింధోల్లోకి పంచొద్దా, కుమ్మరోళ్ళకి పంచొద్దా, గమ్లలో పంచొద్దా, ఈ వేరే కులాలకు ఎవ్వరికి పంచొద్దా, ఏమిలే మొత్తం దోసుకోవడానికి రేవంత్ రెడ్డి బయలుదేరిండు. దానికి రెడ్డి ముఠ మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించి పంచుకుంటారు. పరంపౌలు భూములు మొత్తం గుంజుకుంటారు. ఆ భూములు మా దళితుల దగ్గర ఉండే ఒక్క భూమి వస్తలేడు. పరంపౌలు భూములు గుంజాలి, రెడ్డిల భూములు వంచాలి. ఇక ఇదే నేను మరీ చెప్తున్నా. మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే, మాలలు కాంగ్రెస్ పార్టీ మాదే అని మీ తాతలు పెట్టుకున్నట్టు ఫీల్ అయ్యారు. ఏమైందే కాంగ్రెస్ పార్టీ ఎక్కింది, నిన్ను దొక్కింది. కాబట్టి ఏ పార్టీ మనది కాదు. అందుకే ప్రియమైన మిత్రులారా, నేను నా కుటుంబం గురించి మాట్లాడి రాష్ట్రంలో ఈ దేశంలో జరిగిన ప్రతి అంశం మీద నేను మాట్లాడినా. ఏ అంశం కూడా మాట్లాడుకోలే. కొంతమంది పెద్ద నాయకుల కూడా మాట్లాడలే, కానీ నేను అందరి గురించి మాట్లాడినా. కాబట్టి నా కుటుంబం గురించి మాట్లాడుతున్నా. మొన్న ఒక ఆయన పెద్ద మనిషి అన్నాడు, మాలలు సామాజిక స్మగ్లర్లు అన్నాడు. మరి ఇలా సామాజిక స్మగ్లర్లు ఎవరు? 7 కులాలే. మరి వాళ్ళ గురించి ఎందుకు ప్రశ్న పెట్టి మాట్లాడరు చెప్పండి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మనం అందరం కలవాలి. కలిసి ఈ సమస్యలు, మన సమస్యలు మనమే పరిష్కరించుకొని ఖచ్చితంగా అధికారాన్ని మనం పంచుకోవాలి. అధికారాన్ని పంచుకోకపోతే మనకి ఏది రాదు.
కాబట్టి రేవంత్ రెడ్డి లెక్కలు నీ లెక్కలని అటువైపు ఆ లెక్కలు చూసుకో, ఈ లెక్కలు నీకు తెలియదు. పాప మా సార్ కూడా పెద్ద మంచి, మొన్న నేను మా ఇంటికి ఫోన్ చేసిన, మరి ఇట్లా మనం లెక్కలు అడిగిరంటే మన ఊరు సెక్రటరీ మన ఇంటికి రాలి మన లెక్కలు ఎక్కడి అన్నాడు. ఈ లెక్కలు లేదు మన లేదు, 3 వ్యక్తులు కలిసిరు 3 కోట్ల లెక్క చెప్పారు అంతే, ఏం లేదు ఆడ. 3 వ్యక్తులు కలిసిరు 3 కోట్ల లెక్క చెప్పారు. కాబట్టి మళ్ళీ మీరు లెక్కలు చేయండి, లెక్కలు చేయకపోతే ప్రజలే మీకు లెక్క చెప్తారని తెలియజేసుకుంటూ, మేము నెక్స్ట్ 26 తారీఖు నాడు ఎవరైతే ఈ లెక్కలలో మోసపోయారో మెజార్టీగా మా మాల కమ్యూనిటీ మా కుటుంబం మోసపోయింది కాబట్టి వాళ్ళందరి తరపున 26 తారీఖు నాడు ఒక మీటింగ్ పెడుతున్నాం. ప్రియమైన నా రక్త సంబంధికులారా, మీరందరూ 26 తారీఖు నాడు ఓయూకు రండి, మనం కలుద్దాం, నిలుద్దాం, మన హక్కులతో పాటు ఈ సమాజ హక్కులను సాధించి పెడదామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఇప్పుడు వర్గీకరణ చేయమని చెప్పినాము, ఎవరు వాటా వాళ్ళు తీసుకోమని చెప్పినాము. మేమెందుకు బదనాన్ని చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నాయి, 15 లక్షల వాళ్ళు పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. మరి ఎట్ట తగ్గిరు? 1,00,000 మంది ఎట్ట చచ్చిపోయారు? వాళ్ళ సమాధులు ఏడ చచ్చిపెట్టిన రేవంత్ రెడ్డి చూపిస్తారా? మేము వర్గీకరణ వ్యతిరేకమని మేము మాది వాళ్ళని ముఖ్యమంత్రి ఏమంటున్నామే, వాళ్ళు మా వాళ్ళు కొట్టినా తన్నా గుద్దుకున్నాం, మేము ఒకటి, నువ్వు ఎట్లా ఒకటవుతావే కావు. మరి మాది వాళ్ళ ముఖ్యమంత్రి ఏమంటున్నాం? మేము వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే వ్యతిరేకం అని చెప్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.